సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణలో మరోసారి గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో మరోసారి ఫుడ్ పాయిజన్తో ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం ఇప్పుడు తల్లిదండ్రుల్లో భయాందోళనలు పెంచుతోంది. బుధవారం రాత్రి హాస్టల్లో వడ్డించిన భోజనం తిన్న కొద్దిసేపటికే పలువురు విద్యార్థినులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, వికారంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన తర్వాత కొందరిని తిరిగి హాస్టల్కు పంపించారు. అయితే గురువారం ఉదయం మళ్లీ మరికొందరు విద్యార్థుల్లో అదే లక్షణాలు కనిపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో మరోసారి వారిని హాస్పిటల్కు తరలించి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకే హాస్టల్లో ఒకేసారి ఇంతమంది అస్వస్థతకు గురి కావడం అంటే ఆహార నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి భద్రత వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలు ఉపయోగిస్తున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. పిల్లలను మంచి చదువు కోసం ప్రభుత్వ గురుకులాలకు పంపితే వారి ఆరోగ్యంపైనే ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒక్క బెల్లంపల్లికే పరిమితం కావడం లేదని, గతంలో కూడా రాష్ట్రంలోని పలు గురుకులాల్లో సంక్షేమ వసతి గృహాల్లో ఆహార విషబాధ ఘటనలు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హాస్టల్లో వడ్డించిన ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం ఏమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా, నాణ్యత లేని సరుకులు వాడారా, లేక పరిశుభ్రత లోపించిందా అనే కోణాల్లో కూడా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడా అత్యంత సీరియస్గా తీసుకుంది. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, ముఖ్యంగా ప్రభుత్వ గురుకులాలు అలాగే సంక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం అత్యంత అవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. అసలు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో శాశ్వత నివారణ చర్యలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. నైట్ ఏం తిన్నావు? రైస్ కర్రీ. కొంతమంది రాత్రి కూడా వచ్చారట హాస్పిటల్కి. ఎంతమంది వచ్చారు తెలియదు. ఏమవుతుంది ఇప్పుడు నీకు? స్టమక్ పెయిన్. ఎప్పటి అవుతుంది? నైట్ నుండి స్టమక్ పెయినా? నీ పేరేం పేరు? మీరు ఎక్కడ హాస్టల్? బెల్లంపల్లి ఎంజేపీ. అందరికీ రాత్రి 10:30, 11 ఆ ప్రాంతంలో ఒక 15 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది. వాళ్ళు ఏం కంప్లైంట్ ఏంటంటే వామిటింగ్స్ అన్నీ వచ్చారు. సో మనం అడ్మిట్ చేసుకోవడం జరిగింది, ట్రీట్మెంట్ ఇచ్చాము. సో వాళ్ళందరూ కూడా దాదాపు 30 మెంబర్స్ స్టేబుల్గా ఉన్నారు. మార్నింగ్ డ్యూటీ డాక్టర్ రౌండ్స్ చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఒక 2 అడ్మిషన్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక 8 మెంబర్స్ వచ్చారు మళ్ళీ వామిటింగ్స్ అని. వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము, మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అబ్జర్వేషన్లో పెడుతున్నాము.